జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను స్వాగతిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులందరూ తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని కోరుతుంది. అయితే ఇదివరకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయినటువంటి తమన్నా గారు, అదేవిధంగా ఏదైతే దెందులూరు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలను కూడా గట్టిగా తిప్పికొట్టి పవన్ కళ్యాణ్ అవసరం లేదు, నీ మీద పోటీ చేయడానికి నేను చాలు అనే వ్యాఖ్యలను కూడా చేసి పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి డిపెండ్ చేసి వస్తున్న తమన్నా గారు ఈరోజు కూడా తమ దెందులూరు నుంచి పోటీ చేయడానికి అప్లికేషన్ ఫామ్ని జనసేన పార్టీకి సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆవినట్టు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మొత్తంగా ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీరాభిమాని, అదేవిధంగా దెందులూరు చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా మీరు చాలా గట్టిగా స్పందించారు. అదేవిధంగా ఈరోజు దెందులూరుకు సంబంధించి మీరు జనసేన పార్టీకి నేను పోటీ చేస్తా అని మీరు ముందుకు వచ్చి ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా రాజకీయాల్లో రావాలని ఎలాంటి ఇంట్రెస్ట్ మీకు ఎలా అనిపించింది? రాజకీయ చరిత్రలో ఇంతవరకు లేని ఒక కొత్తదనాన్ని, గొప్పతనాన్ని ఇది జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారండి. మనందరికీ తెలుసు, ఎవరైనా ఇంట్రెస్ట్గా ప్రజాసేవ చేయాలని చెప్పి రోడ్డు మీదకి వస్తుంటే ఎన్ని కోట్లు ఇస్తావు, పార్టీకి ఎంత ఫండ్ ఇస్తావు, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అని అడిగే వాళ్ళే తప్ప ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్న రకంగా ఈ బయోడేటా ఫామ్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి గొప్ప పని చేశారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకాలం భయపడ్డానండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది ప్రజాసేవ చేయాలని చెప్పి, ప్రజల్లోకి రావాలని రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది, కానీ నా దగ్గర కోట్లు డబ్బులు లేక, కోట్లు ఖర్చు పెట్టలేక నేను ఆగిపోయాను. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఆయన ఈ రోజున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మీరు ఒక బయోడేటా ఫామ్ని ఫిలప్ చేసి అప్లికేషన్ ఇచ్చేయాలండి, వాళ్ళలో మిమ్మల్ని ఎన్నుకుంటానని చెప్పినప్పుడు నాకు ఆనందం వేసి ఈరోజు జనసేన పార్టీకి వచ్చి నేను నా బయోడేటా ఇచ్చానండి. అది ఆ పైగా నేను దెందులూరుని ఎందుకు ఎన్నుకుంటున్నానంటే ఒక మానవ రూపంలో ఉన్న ఒక మృగం లాంటి ఒక చింతమనేని ప్రభాకర్ని ఎన్నుకోవటానికి నాకు ధైర్యం ఉంది. నేను ఎదుర్కోవాలి ఆయన చేసే అరాచకాలు. ఒక మహిళా ఎక్స్-ఎంఆర్ఓ మహిళా వనజాక్షి గారిని, ఒక ఆడదాన్ని కూడా చూడకుండా దగ్గరుండి కొట్టించిన ఒక నీచుడు చింతమనేని ప్రభాకరు. ఆయన ఇసుక దోపిడీలు, ఆయన బిజినెస్లు, ఒక రౌడీజం, ఆయనకి ఎవరైతే నోరిపుతారో వ్యతిరేకంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కొట్టడాలు, ఆయన చేసే రౌడీజాన్ని అరకట్టాలి అలా అని చెప్పి ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకుని అలాంటి రౌడీజం చేసే కుక్కలను తరమాలని చెప్పి నేను రాజకీయంగా ప్రవేశం చేయాలనుకుంటున్నాను. అయితే మొత్తంగా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు, అదేవిధంగా ఏ విధమైన భేషజాలు చూపించకుండా, కుల మతాల తారతమ్యం లేకుండా, అదే వర్గాలు కూడా తారతమ్యం లేకుండానే రాజకీయాలు నడుపుతున్నారు. అదే ఈ నేపథ్యంలోనే మీరు ముందుకు రావడం, అదేవిధంగా మీరు రాజకీయ సపోర్ట్ కానీ లేకపోతే ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజల నుంచి కంపల్సరీ నాకు సపోర్ట్ ఉంటుందండి. ప్రజలకు కావాల్సింది మంచితనంగా వాళ్ళకి ఆదుకునే నాయకుడు కావాలని చెప్పి మన ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ నాయకుడు ఒక ట్రాన్స్ ఫిమేల్ని పిలిచి ఈ రకంగా గౌరవించిన ఈ పార్టీ ఏ పార్టీ నాకు ఇంతవరకు ఎవరు చూడని గ్రేట్ అండి ఇది. జనసేన వాళ్ళు నన్ను అంతగా గౌరవించి ఈరోజు నా బయోడేటా ఫామ్ అప్లికేషన్ గంగాధర్ గారు తీసుకున్నారు. ఐ హోప్ అండి, నాకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ నాకు టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు టికెట్ ఇస్తే మాత్రం నిజాయితీగా పనిచేసి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మొత్తంగా ఎన్నికలు అంటే మొత్తంగా డబ్బు మీద ముడిపడి ఉంటుంది, కానీ మీ దగ్గర ఏ విధమైన డబ్బులు లేవంటున్నారు. పార్టీ కూడా డబ్బులతో రాజకీయం చేయని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సాధ్యం అవుతుందంటారా? ప్రజల్లో నిలబెట్టుకోగలరా? అదే కదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదే అది. ఇప్పుడు నేను ప్రజల్లోకి ప్రశ్నించడానికి వచ్చాను అంటున్నారు ఆయన ఇన్నాళ్ళు జరుగుతున్న వాటిని ఒక కొత్త రకంగా ప్రజల కోసం అన్ని పేదలు అందరి కోసం ప్రజల్లోకి పనిచేయాలని చెప్పి ఆయన వచ్చారు. కాబట్టి రాజకీయంగా పనిచేయడానికి, సేవ చేయడానికి కోట్లు అవసరం లేదు, రౌడీజం అవసరం లేదు, మంచితనం చేయాలని ఒక దృక్పథం ఉంటే కంపల్సరీ చేయొచ్చండమ్మా అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. అందుకని అలాంటి ఆయన కోసం మద్దతు ఇవ్వడానికి, పనిచేయడానికి నేను ముందుకు వచ్చానండి. అప్లికేషన్ సంబంధించి ఎలాంటి విషయాల్ని పొందుపరిచారు, అయితే ఎలాంటి విషయాల్ని అప్లికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది? అప్లికేషన్లో నేను ఇదే చెప్పానండి, నేను చేస్తే నాకు
పోటీ చేయాలని ఉంటే అది దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ మీదే అంత గట్టిగా ప్రభాకర్ మీద ఎందుకు పోటీ చేయాలనుకున్నారు మీరు? నాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో చెప్పారు, మూతి మీద మీసం లేని దాన్ని నీ మీద పోటీగా నిలబెట్టి నేను గెలిపిస్తానని చెప్పి. ఆ మూతి మీద మీసం లేనిది నేనే అనుకుంటా. ఐ హోప్ అండి ఆ దేవుడు ఆశించటం నాకు పవన్ కళ్యాణ్ గారి దీవెనల కోసం ఎదురు చూస్తున్నాను. కంపల్సరీ అది నేనే అయ్యి ఉండొచ్చు. కంపల్సరీ నేను పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇస్తే, అన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవన్నా, సంగీతం ఫిలింలో అది ఖడ్గం సినిమాలో సంగీత అడిగినట్టు నేను వేడుకుంటున్నాను అన్న, ఒక్క ఛాన్స్ నేను ప్రూవ్ చేసుకుంటాను, నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి రౌడీలని తరిమి కొడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్న. అయితే మొత్తంగా రాజకీయాల్లో మార్పు చాలా అవసరం. కొంతమంది రౌడీ నాయకులు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మొత్తం తగ్గించి నూతన రాజకీయాలను సృష్టించడానికి కోసం జనసేన పార్టీకి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తే నేను దెందులూరులో పోటీ చేసి నెగ్గి చూపిస్తానని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. Please subscribe New Waves.